స్టార్మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో అసలు నిజ స్వరూపం చూపిస్తూ వచ్చేసిన నిఖిల్ యష్నులు. అసలు విషయానికి వస్తే చీప్ కంటెండర్ ఫైనల్ లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్లో జరిగిపోతూ ఉంది. ఈ భాగంగా యశ్విని నాబిల్ ఇద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ యశ్విని అయితే ఎమోషన్తో పాటు గేమ్స్ కూడా ఉండాలి అంటే నాబిల్ మాత్రం ఇక్కడ ఎమోషన్తో గేమ్స్కి పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆఖరి ఫినాలి దగ్గరికి వచ్చేసాము కాబట్టి ఈ సమయంలో నువ్వు ఎమోషన్స్ అంటే ట్రాఫీ కూడా వాళ్ళ చేతిలోనే పెట్టి వెళ్ళవమ్మా అంటూ యశ్విని అంటూ ఉంటాడు. అంతలోని పృథ్వీ రావడంతో పృథ్వీ ఇక్కడ యశ్విని ఉంది నిఖిల్ ఉంది అనుకుని వాళ్ళ మాటలో వాళ్ళ ఎమోషన్తో పడ్డావు అనుకుంటే నీ గేమ్కి నువ్వే పాడు చేసుకుంటావు. కనుక వాళ్ళు బాగానే ముందుకు వెళ్ళిపోతున్నారు చూస్తున్నావు కదా. నామినేషన్లో అందరూ ఎలా మాట్లాడారో వీకెండ్లో నాగార్జున గారి ముందు కూడా ఎవరు కూడా నిన్ను టాప్ 5లో పెట్టలేదు కాబట్టి పృథ్వీ నువ్వు వాళ్ళతో ఎక్కువగా పెట్టుకోకు, నీ ఆట కోసం చూసుకో. ఈ చీప్ కంటెండర్ కూడా టాస్క్లో కూడా యశ్విని పక్కన ఉన్నా సరే తనని చూసి నువ్వు ముందుకు వెళ్ళు అంటూ ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాడు నాబిల్ పృథ్వీతో. ఇంకా ఆ మాటలకి యశ్విని అంటుంది, నాకు ఎప్పుడు నిఖిల్ పృథ్వీ ఎమోషనల్తో కనెక్ట్ అయ్యే ఉంటాను. వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్, వాళ్ళకి ఎప్పుడు ప్రయారిటీ ఇస్తాను. గేమ్స్లో ఏదైనా సరే నాకు చెయ్యాల్సిన సహాయం చేస్తాను, నువ్వు లేనిపోయిన గొడవలు పెట్టక అంటే ఇక్కడ యశ్విని అయితే మాట్లాడుకుంటూ వచ్చేస్తాను.